ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయ అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. విద్యుత్ శాఖ ప్రజల కోసం పనిచేస్తున్నట్లు కాక కొంతమంది కాంట్రాక్టర్లు బడా కంపెనీల కోసం పనిచేస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటుంది. రాష్ట్రానికి ఉపయోగపడే 5,000 కోట్ల ప్రాజెక్టు చేపట్టేందుకు ఏపీ జెన్కో తలపెట్టింది. సాధ్యమైనంత వేగంగా ఈ ప్రాజెక్టు పనులు కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించి వేగంగా పనులు పూర్తి చేసి దీన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజలపై భారం తగ్గించే ప్రయత్నం చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మాత్రం అందుకు భిన్నంగా చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా టెండర్కి సంబంధించి అభ్యంతరాలుంటే కాంట్రాక్టర్లు 1 నుంచి 2 వారాలు గడువు కోరటం సహజం. కానీ ఈ 5,000 కోట్ల రూపాయల పనికి సంబంధించి గత కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న జాప్యం విద్యుత్ శాఖలో పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది. దీనికి ప్రధాన కారణం తాము అనుకున్న కంపెనీకే ఈ టెండర్ దక్కేలా చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు కొంతమంది వేస్తున్న ఎత్తుగడలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయని చెప్పాలి. ఈ వ్యవహారంలో విద్యుత్ శాఖకు చెందిన కొంతమంది ఐఏఎస్ అధికారులతో పాటు విద్యుత్ శాఖ మంత్రి కార్యాలయంలో సిబ్బందికి పాత్ర ఉన్నట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లా యాడికి మండలంలో జెన్కో దగ్గర 5,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని తలపెట్టింది. దీనికి సంబంధించి టెండర్లు కొద్ది నెలల క్రితమే పిలిచారు. ఈ ప్రాజెక్టు దక్కించుకునేందుకు అటు కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల్లో హవా చెలాయిస్తున్న ఒక కంపెనీ అంతా రంగం సిద్ధం చేసుకుంది. కానీ ఎవరు ఊహించిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఒక మంత్రి, పవర్ బ్రోకర్గా ఉన్న ఒక కీలక వ్యక్తి రంగంలోకి దిగి బినామీ కంపెనీలతోటి ఈ టెండర్ను దక్కించుకునేందుకు స్కెచ్ వేశారు. ఆ మంత్రి తరపునే ఈ పవర్ బ్రోకర్ లింగా అండ్ టీం రంగంలోకి దిగినట్లు విద్యుత్ శాఖ వర్గాలు చెప్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో పవర్ఫుల్ ఐఏఎస్ అధికారిగా ఉన్న ఒక వ్యక్తి కూడా ప్రభుత్వ పెద్దలు కోరినట్లే ఈ టెండర్ను అస్మదీయ కంపెనీకు కేటాయించేందుకు వీలుగా పావులు కదుపుతున్నట్లు ఆ శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారుతున్నా కూడా క్విడ్ ప్రోకో విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు వస్తున్నట్లు లేవనే చర్చ కూడా సాగుతోంది. మరోవైపు యాడికిలో నిర్మించనున్న ఈ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుకు సంబంధించిన అంచనా వ్యయాన్ని కూడా ఏకంగా 20% పెంచినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులు, ఐఏఎస్ అధికారులు రాష్ట్రం కోసం పనిచేస్తున్నారో లేక ప్రైవేట్ సంస్థలు, కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేస్తున్నారో అర్థం కాకుండా ఉందనే చర్చ కూడా సాగుతుంది. ఎందుకంటే విద్యుత్ శాఖతో పాటు పలు కీలక శాఖల్లో చోటు చేసుకున్న పరిణామాలు దీనికి కారణమవుతున్నాయని చెప్పాలి. తాము అనుకున్న విధంగా ఈ 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు టెండర్ దక్కించుకునేందుకు పవర్ బ్రోకర్ లింగా పట్టు వీడవకుండా ప్రయత్నాలు చేస్తుండటంతో ఈ టెండర్ కోసం పోటీ పడుతున్న కంపెనీలకు సర్ది చెప్పేందుకు విద్యుత్ శాఖ అధికారులు నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఈ పొలిటికల్ పవర్ గేమ్లో అధికారులు కొంతమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కూడా విద్యుత్ శాఖ వర్గాలు చెప్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.